అయినా ప్రకృతి విపత్తులు వస్తూ ఉన్నాయి మన భూమికి అనంటే ముందుగా కుక్కలు పసిగడతాయి. తుఫాను కానీ, సునామీ కానీ, భూకంపాలు కానీ ఏమైనా వస్తూ ఉన్నాయంటే కుక్కలు పసిగడతాయి. అలాగే జపాన్లో ఈ భూకంపాలు వస్తూ ఉంటే ఎలకలకి ముందు తెలుస్తుందంట. అలాగే ఇప్పుడు ఏదైనా ఉపద్రవం వస్తూ ఉంది, మన పార్టీకి ఏదైనా ఉపద్రవం వస్తూ ఉంది సిబిఐ ద్వారానో లేదంటే ఈడీ ద్వారానో లేదంటే వేరే ఏదైనా ద్వారా మనకి ఉపద్రవం వస్తూ ఉంది అని అంటే ముందుగా విజయసాయిరెడ్డి గారు పసిగడతారు. సో అలాగే పసిగట్టి లాస్ట్ టైం అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి చాలా తెలివిగా తప్పుకున్నారు. చాలామంది తన సన్నిహితులకి హెచ్చరించాడు, నేను తప్పుకున్నాను మీరు కూడా తప్పుకోండి అనేసి. అయితే ఈయన తప్పించుకున్నా కూడా మరి చేసిన పాపాలు ఏదో సరేలే ఇప్పుడు చేయట్లేదు కదలే అని వదిలిపెట్టకూడని పాపాలు కాబట్టి ఈడీ మరొకసారి విజయసాయిరెడ్డి గారిని పిలవటం జరిగింది. ఈలోపు ఆయన నిన్న ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశాడు పవన్ గారు. ఆ ట్వీట్లో ఏం చేశాడంటే, అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజానాయకులారా ఆలోచించుకోండి అని పెట్టాడు. ఆ కోటరీలు అనేది అపాస్ట్రఫీలో హైలైట్ చేశారు. అలాగే బందీలుగా అన్నదాన్ని కూడా హైలైట్ చేశారు. అమ్ముడు పోయిన కోటరీలను మొదలుపెట్టి వారంతా అమ్ముడు పోవడమే కదా అనే దాంతో ఎండ్ చేశారు. మధ్యలో ఎక్కడో వెనిజులాలో జరిగినటువంటి ఒక సంఘటనను కూడా, ఇది వెనిజులాలో జరిగినా కూడా ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ అయినటువంటి సంఘటన ఏంటంటే, వెనిజులా అధ్యక్షుడిని అతని భార్యని ఇద్దరిని కూడా అమెరికన్ సైన్యం ఎలాంటి ప్రతిఘటన లేకుండా, అరే రాండిరా బాబు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మిమ్మల్ని మా అదుపులోకి తీసుకుంటున్నాం అంటే సరే పదండి అన్నారు, చేసేదేం లేక. అట్లాంటి ట్వీట్తో ఈయన కంపేర్ చేశాడంటే విజయసాయిరెడ్డి, ఇది చాలా పెద్ద విషయంగానే చెప్పుకోవాలా. సార్ ముందుగా ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి, ఈడీ ఇవన్నీ చెప్పుకునే ముందు నేను చాలా సందర్భాల్లో చెప్పాను మా జనరేషన్ కంటే ఇప్పుడు మేము ఎర్లీ 40sలో ఉన్నాం. మరి సుబ్బారావు గారు లాయర్గా ఉన్నారు కాబట్టి ఆయన వినుంటారు. ఈడీ ఆ తర్వాత సిబిసిఐడి, ఆస్తుల అటాచ్మెంటు, అవన్నీ మేము జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యానే 20 సంవత్సరాల వయసు అప్పుడు, మేము 25 ఏళ్ళప్పుడో ఏమో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యానే మా చెవిని పడినాయి. అంతకుముందు మేము ఎప్పుడు ఆస్తులు జప్తు చేయటాలు, ఈడీలు ఇవన్నీ రాష్ట్రంలో ఇప్పుడు వినలా. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యానే విన్నాం. అయితే సెల్ కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు నిజంగా సార్ ఇప్పుడు మాకు అవగాహన లేక సూట్ కేసు కంపెనీలు పెడితే ఎందుకు అరెస్ట్ చేస్తారు, సూట్ కేసులు తయారు చేసే కంపెనీలు కదా అని అనుకున్నాం. ఆ తర్వాత తెలిసింది ఈ లీలలన్నీ జగన్మోహన్ రెడ్డి గారి లీలల తర్వాత తెలిసినాయి ఇవన్నీ కూడా. అయితే సార్ ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు సరే ఆయన పార్టీ మారిపోయిన తర్వాత ఆయన ఒకసారి ఈడీ ఎంక్వైరీకి పిలిచారు. ఎందుకంటే కాకినాడలో కేవీ రావు గారిని బెదిరించి ఆస్తులను అరబిందోకు బదలాయించినటువంటి కేసులో విచారణ నిమిత్తం ఈ విజయసాయిరెడ్డి గారిని పిలిపిస్తే ఆయన విచారణకి వెళ్ళి లోపల ఏం చెప్పారో బయటకు వచ్చి చెప్పకుండా రాజ్ కసిరెడ్డి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, అతని ద్వారా లిక్కర్ కూడా స్కామ్ జరిగింది, నన్ను పిలిస్తే నేను చెప్తానని చెప్పేసి రాజ్ కసిరెడ్డి అనేటటువంటి వ్యక్తి పేరు మొట్టమొదటిసారి బయటకు పెట్టాడు. అంతకు ముందు వరకు ఉన్నటువంటి 100 కోటి రెడ్ల సలహాదారుల్లో ఇతను సలహాదారుడు అంతేగా చూసాం, కానీ ఇన్ని కోట్ల స్కామ్ కి ఇతను సూత్రధారుడు అని మనం ఎక్కడా కూడా చూడాల. అసలు ఎవరికి తెలియదు ఐటీ సలహాదారుడు అనే విషయం ఎవరికి తెలియదు, మాక్సిమం ఎవరికి తెలియదు, అతని పేరు కూడా తెలియదు. ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు ఈ ఈడీ విచారణకి కాకినాడ భూముల వ్యవహారంలో కేవీ రావు గారి వ్యవహారంలో ఒక ఎంక్వైరీకి వెళ్ళి వచ్చాడో ఆ రోజు ఈ రాజకేశ్ రెడ్డి పేరు బయట పెట్టాడు. ఆ రోజు ఎవరా ఈ రాజకేశ్ రెడ్డి అని చూస్తే ఆయన బయట పెట్టిన కొద్ది రోజులకే సార్ చేసినటువంటి ఘనకార్యాలన్నీ కూడా దుబాయ్ దాకా డబ్బులు ఎట్లా పంపించాడనేవి కూడా బయటకు వచ్చాయి. సరే నువ్వు అన్నావు కదా అని చెప్పి ఈడీ ఎంక్వైరీలోకి పిలిస్తే, ఏది ఈ లిక్కర్ ఎంక్వైరీకి పిలిస్తే అక్కడికి వెళ్ళి బయటకు వచ్చి విలేకరులు అడిగారు, ఏంటి సార్ వివేకానంద రెడ్డి గారిది మీరు సహజ మరణం అని చెప్పారు కదా, గుండెపోటు అని చెప్పారు కదా, మరేంటి అని అడిగితే అది గొడ్లపోటు అని నాకు మాత్రమే ఏం తెలుసు, నాకు ఆ రోజు అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి అదే చెప్పాడు, నేను అదే చెప్పానని అవినాష్ రెడ్డిని ఇరికించడం జరిగింది. సో ఇలా ప్రస్తుతం ఇలా జరుగుతున్నటువంటి ఈ సిరీస్లో, వెబ్ సిరీస్ లాగా ఉంది ఇదంతా కూడా. ఈ సిరీస్లో ఇప్పుడు ఈడీ తాజాగా 21వ తారీఖు విజయసాయిరెడ్డి గారిని రమ్మంటాం, ఈ విజయసాయిరెడ్డి గారి ట్వీట్ ఏదైతే అమ్ముడుపోయిన క్వార్టరీలు అని చెప్పేసి ఒక ట్వీట్ వేయటం, ఆ ట్వీట్ వేసిన వెంటనే 23వ తారీఖు మరి మిథున్ రెడ్డి గారిని చర్చలకు ఎంక్వైరీకి పిలవటం అనేది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా విజయసాయిరెడ్డి గారు ఊహించి మనందరికీ చెప్తున్నట్లుగా ఉంది. అంటే విజయసాయిరెడ్డి గారు ఏమైనా అప్రూవర్ గా మారారా, దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు? ఆయన మీనింగ్ అట్లాగే ఉంది సార్. ఇప్పుడు ఆయన అదే కదా చెప్తా ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడు సార్, సెక్షన్ 596 జీవో ఏదైతే లిక్కర్కి సంబంధించినటువంటి జీవో, ప్రైవేట్ వ్యక్తులు కూర్చొని నా ఇంట్లోనే ప్రిపేర్ చేశారు, నా ఇంట్లోనే పాలసీ రాశాం,
మా ఇంట్లో పాలసీ రాశాం. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ జీవో 596 మా ఇంట్లోనే కూర్చొని మేము రాశాం. దానికి వీళ్ళు అటెండ్ అయ్యారు. ఆ జీవో అది ఆ పాలసీలు ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ స్వామి లేడు. ఆయన లేడు అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఆయన లేకుండానే మద్యం పాలసీ మేమే రూపొందించాం. దాన్ని క్యాబినెట్లో అప్రూవ్ చేయించాం. ఇంకా పిలిస్తే ఇంకా విషయాలు చెప్తానని చెప్పేసి విజయసాయి రెడ్డి విషయాలు కాదు, బట్టలు పూర్తి బట్టలు అదే కదా. ఇప్పిస్తాను, ఇప్పుడు ఇప్పిస్తాను. ఇంత పచ్చిగా చెప్పిన తర్వాత విజయసాయి రెడ్డి గారు వచ్చేసి నా ఇంట్లో ప్రైవేట్ వ్యక్తుల మధ్యలో ఆ జీవో తయారు చేశామన్న తర్వాత ఇంకంతకంటే ఏం అసలు సాక్ష్యం ఏం సార్, కావాలండి? ఒక రాష్ట్రానికి సంబంధించిన లిక్కర్ పాలసీ, ఒక జీవో, ఒక కిట్టి ఒక పార్టీ, ప్రైవేట్ కిట్టి పార్టీ అంటారు కదా, కిట్టి పార్టీ అదే ప్రైవేట్ వ్యక్తులతోటి ప్రిపేర్ చేశామని చెప్పుకున్నారు. ఇక ఇంతకంటే దారుణం ఏదైనా ఉందా? దానికి ఎక్సైజ్ శాఖ మంత్రి గారికి ఏ మాత్రం సంబంధం లేదు. ఎక్సైజ్ శాఖ మంత్రికి కూడా మరి ఆయన సంతకం పెట్టగానే జీవో ఆయన కూడా సామాన్య ప్రజల్లాగానే, అంటే సామాన్య ప్రజలు అంటే మళ్ళీ ఇంకోటి, ఇక్కడ ఆ జీవోలే బయట కనపడలేదండి అప్పట్లో, అన్ని రహస్య జీవోలే కాబట్టి అందరితో పాటే అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రికి కూడా ఈ పాలసీలు ఇవే అని చెప్పి ఆయన కూడా టీవీలోనే చూసినటువంటి సందర్భం. ఆయన కూడా టీవీలోనే చూశాడు. అంత దారుణంగా దోచుకున్న తర్వాత ఈరోజు ఈడీ ఎంటర్ అయ్యి 21వ తారీఖు విజయసాయి రెడ్డి గారిని, 23వ తారీఖు 22 విజయసాయి రెడ్డి గారిని, 23 లిక్కర్ కేసుల్లో ఆల్రెడీ లోపలికి వెళ్ళి వచ్చినటువంటి మిథున్ రెడ్డి గారిని మళ్ళీ ఈ ఈ విచారణకు పిలిచారు అని అంటే, త్వరలో ఇంకో విషయం చెప్పాలి సార్ పవన్ గారు. ఇక్కడ ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అవగానే వాళ్ళ అబ్బాయి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారి సంబంధించిన కంపెనీల్లో రైడింగ్ జరిగిన తర్వాత వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో ఇక్కడ చిత్తూరులో పోటీ చేసి ఓడిపోయినటువంటి విజయసింహారెడ్డి ఇంట్లో కూడా రైడింగ్లు జరిగాయి. ఏది? చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కంపెనీలో దొరికినటువంటి ఆధారాలతోటి విజయసింహారెడ్డి ఇంట్లో దాడులు జరిగాయి. విజయసింహారెడ్డి ఇంట్లో జరిగినటువంటి ఆధారాలతోటి జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల్లో జైల్మేట్ అయినటువంటి సునీల్ రెడ్డి 10 కంపెనీల్లో దాడులు జరిగాయి. అక్కడ దొరికినటువంటి ఆధారాలతోటి అనిల్ రెడ్డి, ఇంకొక తమ్ముడైనటువంటి అనిల్ రెడ్డి పిఏని విచారణకు పిలిచారు. అనిల్ రెడ్డి పిఏని విచారించిన తర్వాత అనిల్ రెడ్డిని కూడా విచారించారు. విచారించిన తర్వాత ఈ అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి హైదరాబాద్ నుంచే కదా 4,000 కోట్లు దాదాపుగా ఇక్కడ నుంచి మనీ ఆఫ్రికాలో బిజినెస్ అన్నమాట అదంతా కూడా. సో వీళ్ళందరూ ఇంతమందిని, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, విజయసింహారెడ్డి, సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి పిఏ, అనిల్ రెడ్డి, వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఆయన గవర్నమెంట్లో ఇన్ని దారుణాలు, ఇన్ని ఘనకార్యాలు చేశారని ప్రజలు ఎవరైనా నమ్ముతారా సార్? జగన్మోహన్ రెడ్డికి తెలియదనంటే ఆయనను కూడా టచ్ చేస్తుందా జగన్మోహన్ రెడ్డి గారిని? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఈ అమ్ముడుపోయిన క్వార్టరీల మధ్య బందీలుగా ఉన్న ప్రజానాయకులరా అని అనింది జగన్మోహన్ రెడ్డినే. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డినే సార్. మీరు గతంలో చూసుకుంటే విజయసాయి రెడ్డి అమ్ముడుపోయాడు అని చెప్పేసి ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో చెప్పినటువంటి విషయాలు మనం అందరం కూడా విన్నాం. విన్న వెంటనే ఎవడమ్ముడు పోయాడో తేల్చుకుందాం అనే విధంగా విజయసాయి రెడ్డి కూడా అంతే ఘాటుగా రిప్లై ఇవ్వడం జరిగింది. మీకు గుర్తుండే ఉండాలి. అమ్ముడుపోయిన వ్యక్తులు ఉన్నటువంటి సీట్ ని కూడా ప్రతిపక్షాలు, అంటే అధికార పక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ కట్టబెట్టాయి. ఏదైతే విజయసాయి రెడ్డి రిజైన్ చేయంగా వచ్చినటువంటి సీట్ ని కూటమి నాయకులకు వచ్చింది కాబట్టి అమ్ముడుపోయాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. ఎవరు అమ్ముడుపోయారో తేల్చుకుందామని అర్థం వచ్చేటట్లుగా విజయసాయి రెడ్డి గారు అప్పుడు మాట్లాడినటువంటి సందర్భం. సో ఇవన్నీ చూసుకుంటే ఈ ట్వీట్ తర్వాత మరి ఇంతవరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి కౌంటర్ లేదు. కాబట్టి గుమ్మడికాయల దొంగల వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పని ఉందన్నమాట. నేనేం చెప్తా ఉన్నానంటే పవన్ గారు, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, ఆయన ద్వారా విజయసింహారెడ్డి, ఆయన ద్వారా సునీల్ రెడ్డి, సునీల్ రెడ్డి ద్వారా అనిల్ రెడ్డి పిఏ, అనిల్ రెడ్డి ద్వారా అనిల్ రెడ్డి, అనిల్ రెడ్డి పిఏ ద్వారా అనిల్ రెడ్డి, ఇంతమంది జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే ఇవన్నీ చేశారా? కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. కాబట్టి ఈ విచారణలో త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా వస్తుందనే అనుకోవాలి. మరొక విషయం ఏంటంటే మనం ఇక్కడ ప్రస్తావించవచ్చు, అంటే మీన్ చాలా సెన్సిటివ్ విషయం. ఇక్కడ అధ్యక్షుడిని, అతని భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుండి అమెరికా ఎటువంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకెళ్ళిపోగలిగిందని చెప్పి రాసుకొచ్చాడు. అతని భార్య సంగతి ఎందుకు ప్రస్తావించాడు విజయసాయి రెడ్డి నాకైతే తెలియదు. మరి ఇక్కడ కూడా ఏమో, నేను మళ్ళీ కామెంట్స్ చేయలేండి, మళ్ళీ లేనిపోయిన